అందరి ముందు టీచర్ నిలబెట్టి అడుగుతుంటే ఏం చెప్పాలో మాకు అర్థం కాలేదు. ఫీజు కట్టకపోవడం ఏంట్రా? అలేఖ్యకి పొద్దున్న అంతగా చెప్పాను కదా. అలేఖ్య, అలేఖ్య, ఫీజు కట్టేస్తానని చెప్పి కట్టలేదంట. ఫీజు కట్టలేదని మా క్లాస్ టీచర్ ఎంత తిట్టారో నీకు తెలుసా వదినా? అదేంటి వదినా, ఫీజు కట్టకపోవడం ఏంటి? ఉదయం మీకే 5,000 ఇచ్చాను కదా. ఏంటి 5,000 నాకిచ్చావా? ఎప్పుడు? ఓ 1 మినిట్. ఇదిగో, ఇలా ఏదో అంటావని సంతకం కూడా చేయించుకున్నాను కదా. నువ్వు డబ్బులిస్తే ఇవ్వలేదని ఎందుకు చెప్తుంది? కాలేజ్ ఫీజు కట్టకుండా ఎందుకుంటుంది? అయ్యయ్యో, ఇచ్చానత్తయ్యా, కానీ వదిన ఎందుకు ఇవ్వలేదనంటుంది? అక్కకి డబ్బులు ఇచ్చి ఉంటే తనే కాలేజీకి వచ్చి ఫీజు కట్టేది. ఇప్పటి వరకు మమ్మల్ని ఎప్పుడు కాలేజీలో మాట పడినివ్వలేదు. అవును పాపం, మీ అక్క ఇప్పుడు మిమ్మల్ని మాట పనివ్వలేదు. నేనే మిమ్మల్ని నాన్న మాటలంటూ ఇంటా బయట మాటలు పడనిస్తున్నాను. అవును, ఇంతకు ముందు ఎప్పుడు జరగందే పెత్తనం నీ చేతికి వచ్చాక జరుగుతుందంటే అర్థం అదే కదా. పిల్లలు పిల్లల్లా మాట్లాడండి. పెద్దవాళ్ళు పెద్దవాళ్ళుగా లేనప్పుడు పిల్లలు అలాగే మాట్లాడతారు. వాళ్ళకి రోజు కాలేజ్ ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ అని తెలుసు కూడా ఎందుకు ఇలా చేసావా లేఖ్య? రేపు కాలేజ్లో అందరి పిల్లలు పరీక్షలు రాస్తూ ఉంటే వీళ్ళని రాయనివ్వకపోతే ఏమవుతుంది వాళ్ళ భవిష్యత్తు? అంతగా వాళ్ళ భవిష్యత్తు మీద నీకు బెంగ ఉంటే నేనిచ్చిన డబ్బుల్ని తీసుకెళ్లి కాలేజ్ ఫీజు కట్టేదానివి. నేనైతే డబ్బులిచ్చినట్టు నా దగ్గర సాక్ష్యం ఉంది. ఇంక ఈ విషయంలో నన్నెవరైనా నిందిస్తే బాగోదు. ఏమైంది అలేఖ్య? చూడు బావా, పిల్లల పరీక్షలకి ఫీజు కట్టాలి అంటే పొద్దున వదిలికి 5,000 ఇచ్చాను. ఇప్పుడు వచ్చేసి నాకు ఇవ్వలేదు, నేను తీసుకోలేదు అని అంటుంది. అరే రాఘవ, అది పచ్చి అబద్ధాలు చెప్తోందిరా. డబ్బులిస్తే ఇవ్వలేదని మహాలక్ష్మి ఎందుకు చెప్తుందిరా?